నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలి. మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నాము, వెళ్తున్నాము. సంవత్సరాలు గతించిపోతున్నాయి. 2025 సంవత్సరాలు నిండిపోయి 26వ సంవత్సరంలోకి దగ్గరలో వచ్చేసాం. ఆయన చిత్తమైతే ఇంకా 3 రోజుల్లో మనము 2026 కూడా చూడగలుగుతాం. మనలో మార్పు కలిగినగా మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితంలో ఏం చేసాము, ఇప్పుడు వరకు మనం ఎలా జీవించాము అనే దాని గురించి కొన్ని మాటలు తెలుసుకోవాలి. మనకు దేవుడు ఒక సిస్టమ్ ఒకటి అప్పచెప్పాడు. ఆయన ముందర మనకి దారి ఏర్పరిచాడు. ఆ దారిలోనే మనం నడుస్తున్నామా, మన సొంత దారిలో మనం నడుస్తున్నామా అనే దాని గురించి కొన్ని మాటలు ఈరోజు తెలుసుకోవాలి. పేతురు మొదటి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. 21కు 22 కూడా చదువుతున్నాను. పేతురు మొదటి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు. మనం ఇక్కడ కొన్ని అప్పచెప్పాడు మనకి. మీ కొరకు బాధపడాట తన అడుగు జాడల్లో నడుచుకోవాలని. క్రీస్తు కూడా మన కోసం బాధపడ్డాడు. ఎందుకు పడ్డాడు? ఎన్నో హింసలు పడ్డాడు. ఆయన అక్కడ పరలోకం విడిచిపెట్టి దేవదూతలతో సమానంగా ఆతిథ్యం పొందుకుంటూ, దేవదూతలతో ఆతిథ్యం పొందు స్తుతి గానాల మధ్య ఆయన నివసిస్తూ యెహోవా నామం స్తుతి కలుగునుగాక అనుకుంటూ అక్కడ స్తుతించుతూ ఉన్నారంట. దేవదూతలతో సహా ఆయనను స్తుతించుతూ వచ్చారు. మా అలాంటి భాగ్యాన్ని ఎంచుకొని కూడా వదిలేసి ఈ లోకానికి వచ్చాడు. నీకోసం నా కోసమే వచ్చింది. అయ్యో, ఈ బిడ్డలు నశించిపోతున్నారు, వీళ్ళని మనం ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా మార్చాలనే ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు మన కొరకు బాధపడాలనే కదా, ఇందుమూలనే ఎంత ప్రయాస అంతా వచ్చింది. మనం ఏమన్నా మార్పు కలిగిందా? ఈ 2025 దాటిపోతున్నాం కదా, 26వ సంవత్సరంలోనైనా మనకు మార్పు కలుగుతుందా? నీకోసమే నా కోసమే కదా ప్రాణం పెట్టింది ఆయన. లోకరక్షకుడై లోకం కోసం వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం అర్పించాడు. అలాంటి వాడిని మనం ఏం చేస్తాం? ఆయనలో ఏమన్నా పాపం ఉందా? ఆయనలో దోషం ఉందా? నాలో పాపం ఉందని చూపించిన వారు ఎంతమందికి సవాల్ ఇసిరాడు. ఆఖరికి పిలాతు కూడా అంటాడు, ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదు. ఆయన శిలువ యాత్రానికి అప్పచెప్పినప్పుడు కూడా అంటాడు ఆయన, ఈయనలో నాకు ఏ దోషము కనపడల, ఏ పాపము కనపడల, ఈ నీతిమంతుని జోలికి పోవద్దని భార్య కూడా చెప్పింది. అయినా సరే ఈ జనాలు తిన్నవారు, ఆయన స్వస్థతలు పొందినవారు, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారు అందరూ కూడా ఆయన సిలువ వేయండి కేకలు వేశారు. ఆయనలో పాపం ఉందా? మనలోనే పాపం ఉంది. మన పాపమే ఆయన భుజాల మీద వేసుకొని సిలువ మీద మోసి, మాను మీద మోసి మన కోసం ప్రాణం అర్పించాడు. ఆయనకి మనం ఏ కృతజ్ఞతగా తీర్చుకుంటున్నాం? మన కోసం ఎంత బాధపడ్డాడే, ఇంత సుఖపడ్డాడే. ఆయనలో ఏమీ పాపం లేదు, ఆయనలో ఏ దోషము లేదు అని నిర్ధారణ కూడా సిలువేశారంటే మనం ఎంత అభాగ్యమో చూడండి. ఆయనకు పడుకుంటాకు కూడా సత్రంలో, నీరు ప్రసవించినప్పుడు బాలుడై ఉన్నప్పుడు కూడా సత్రంలో స్థలం లేకపోతే పొత్తిగొత్తుల్లో సొంతపడి సత్రంలో స్థలం లేకపోతే ఆయనను కుప్ప తొట్టిలో పడేశారు. ఎంత ప్రార్థనాతిథ్యానికి వచ్చాడో చూడండి. ఈ లోకానికి వచ్చింది మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం, మనలో కడగబడటానికే కదా ఆయన లోకానికి వచ్చింది. మనలో మారుకోగలకపోతే, మన జీవితాలు మార్చుకోకపోతే, మన జీవితాలు ఎక్కడైనా మార్చుకోవాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను.
ఆయనలో ఏ దోషము లేదు, ఏ కపటము లేదు. ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు నీలోను నాలోను. ఆయన దుఃఖపెడదామా, ఆయనతో మనం అంటుదామా, ఆయనతో మనం జీవించే కృపను మనకు దయచేయాలని అడగగలదామా. అలాగే ఆయన యోహాను సువార్త 14:13 అడుగుచున్నాడు. భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొని అంతలా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకు తను కట్టుకున్న తువాలను తుడుచుటకు మొదలుపెట్టాడు. ఎంత తగ్గింపు చూడండి. శిష్యుల్ని అందగాళ్ళు ఎంచుకున్నాడా, జ్ఞానవంతులు ఎంచుకున్నాడా? సొంకర్లు ఎంచుకోలేదు కదా ఆయన. ఆయన ఎంచుకున్నది కష్టపడేవాళ్ళు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. ఏ రోజు కష్టపడితే ఆ రోజు బతికే వాళ్ళు ఎన్నుకున్నాడు ఆయన. ఎన్నుకొని ఆయన పాదాలకు అడిగాడంట. మనకు ఆ ఇది ఉందా? తగ్గింపు జీవితం ఉందా? మనకన్నా తక్కువ వాళ్ళు చూస్తే మనం చేతరించేసుకుంటాం, అసహించేసుకుంటాం, వాళ్ళ మీద లేనిపోయిన మాటలు అనిపిస్తాం. దూరంలో నేను భక్తి చేస్తున్నా, నేను ఉపవాసం ఉంటున్నా, నేనేమి తినకూడదు, నీకేమీ పెట్టు, ఇదే ఆలోచనలో ఉండిపోతున్నాను. ఆయన ఎంత దేనాతిదేనంగా శిష్యుల పాదాలు కడిగి తుడిచినాడు అంటే మనవాడు. పేతురు అంటున్నాడు, అయ్యో మేము నా కాళ్ళు కడగొద్దయ్యాను, మేము కాళ్ళు కడిగించుకోవటం లేదంటే ఆయన అంటాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది, నేను కడగపోతే నాలో పాలి భాగస్తులు కాదని అంటాడు. అయ్యో నా పాదకాలు కాదు, ఒళ్ళంతా కడగమంటాడు. ఒళ్ళంతా కడగటానికి కాదు కదా, నువ్వు కడుక్కొని ఉండాలి. ఆయన రక్తంలో కడగబడి ఆయనను పరిశుద్ధంగా నిన్ను మార్చినప్పుడు, ఆయన శిష్యులుగా మార్చగలిగినప్పుడు ఆయన పాదాలు కడిగితే చాలని ఆయన పాదాలు కడిగాడు. ఎంత తగ్గింపు జీవితమో చూడండి. నీకు నాకు ఆ పద్యం తగ్గింపు జీవితం అవుతాం. ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఏ కపటము లేదు. నీతిమంతుడై ఉండి మనం ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలని, ఓ దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తారని, మన ఉన్నతమైన స్థితి మనం సంపాదించుకుంటానికి కాదు కదా ఇక్కడ వచ్చింది. మనం దేవుని సన్నిధిలో భయభక్తులు కోరుకొని మాదిరి చూపించాడు మనకి. ఆ మాదిరిలో మనం నడవగలుగుతున్నాము. ఇలా నడవండి, ఇలా వెళ్ళండి, నీతిని అనుసరించి నడవండి, యథార్థంగా నడవండి, మేలు పొందుకోండి అంటున్నాడే తప్ప ఎక్కడా కూడా కీడును అనుభవించండి, కీడులో ఉండండి, కీడులకేమో కీడునే ఉంచండి అంటలేదు ఆయన ఎక్కడ కూడా. మీ కుటుంబాలు మార్చబడాలి, మీ జీవితాలు మార్చబడాలి, మీ కుటుంబాలు దీవించబడాలి, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలందరూ రక్షించబడాలి. రేపు నిత్యనరకాగ్నిలో కాలిపోకూడదనే కదా మనం ఇంత ప్రయాసపడేది మన కోసం, నీ కోసం. మనం అది తెలుసుకోగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో మనం ఎలా గడుపుతున్నామో ఒక్కసారి మన ఇష్టం వచ్చిన పడుతున్నాము, మనం ఇష్టం వచ్చినట్టు బట్టలు పెట్టుకుంటున్నాము, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలిస్తాం. ఫిలిప్పీ పత్రిక 2:5 కూడా ఉన్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఏ మనసు మీరు కలిగి ఉండు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుటకు పెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాన స్వరూపంగా ధరించుకుని తన్ను తానే రీతిగా చేసుకున్నాడు. ఎంత జాలో చూడండి మన మీద. గానాలు చేసి స్తుతించు దేవదూతలు ఆరాధించి ఆరాధ్య దైవాన్ని వదిలేసుకొని ఇక్కడ తిరుగుతునిగా వచ్చాడు. నీకోసం నా కోసం ఎంత శిలోమాన మీద మోయలేని మురుగు, మీకోసం ఏడవకండి, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడే. అయ్యో నన్ను కొడుతున్నారు, హింసిస్తున్నారు, నా కోసం ఏడవండన్నాను. ఎంత జాలిగా ఉందేమో చూడండి. ఆయన ఈ మాదిరికరమైన జీవితం మనకు అప్పచెప్పాడు. ఆ మాదిరికరమైన జీవితంలో మనం నడవగలుగుతున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. ఈ రాత్రి మనమందరం కూడా దేవుడి సన్నిధిలో విడిచిపెడుతున్నాము, విడిచిపెడుతున్నాము, విడిచిపెట్టుకుంటున్నాము, ధరించుకుంటున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసి దేవుడి సన్నిధిలో ఇక మీదటైనా అయ్యా
నీకు మాదిరిగా నేను జీవిస్తానయ్యా. మా కోసం ఇంత త్యాగం చేసావయ్యా. అయ్యా, నశించిపోయిన దాన్ని ఎతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు నాయన. మమ్ము రక్షించావయ్యా. మా కుటుంబాలు కూడా రక్షించబడాలి, మా జీవితాలు కూడా మార్చబడాలి. మా దేవుని సన్నిధిలో మేము నిత్యము ధూపం వేసేవారం ఉండాలయ్యా. అయ్యా, 2025 కూడా దాటిపో వస్తుందయ్యా. 20 నీ చిత్తమైతే 26లో కూడా అడుగుపెట్టి ఇదే జీవితంలో కొనసాగా నీ చిత్తంలో మేము ఉండే కృపను మాకు దయచేసి. ఎంతమంది అయితే తీర్మానం చేసుకొని ప్రార్థన చేసి అడగలుగుతారు, ఈ రాత్రికాల సమయంలో దేవుడి మీరు సమర్పించుకుంటారు. దేవుడికి స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహిమపరుస్తున్నాడు అంటున్నాడు. ఆయన స్తుతిస్తే చాలు, మణుల అవసరంలా, మాన్యాలకు అవసరంలా, ఓ బలుల అవసరంలా, ఆయన నోటితో స్తుతిస్తే చాలు అంటున్నాడు. స్తుతిద్దామా? అయ్యా, నీ చిత్తంలో నేను ఉంటానయ్యా. మాదిరికరమైన జీవితంలో నా మార్పు చేసుకుంటానయ్యా. ఇప్పుడు వరకు జరిగినదేదో జరిగిపోయింది, ఇక మీదటైనా మేలైన మార్గంలో నడుస్తానయ్యా. ఇక మీదటైనా నీ చిత్తంలో నేనుంటానని పాదాలు పట్టుకుని బతిమలాడగలిగి ఈ రాత్రి సమయంలో నీకు నాకు మేలైన